ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా తొలి విడతలో ఎన్నికలు జరిగే గ్రామాల్లో ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. ప్రలోభాలకు తెరలేపిన అభ్యర్థులు చివరి నిమిషంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అధికారులు ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 166 పంచాయతీలలో 28 ఏకగ్రీవం కాగా మిగిలిన 138 స్థానాలకు 506 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక మంచిర్యాల, నిర్మల్, కొమురంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఎన్నికల పోరు తీవ్రంగా ఉంది. మంచిర్యాలలో 81 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనుండగా 258 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. నిర్మల్లో 119 గ్రామాల్లో 459 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కొమురంభీం, ఆసిఫాబాద్ లో 107 సర్పంచ్ స్థానాలకు 396 మంది అభ్యర్థులు పోరాడుతున్నారు. మొత్తం 4 జిల్లాల్లో వందల సంఖ్యలో వార్డులు ఏకగ్రీవం కావడం విశేషం. మిగిలిన స్థానాలకు రేపు ప్రజల తుది తీర్పు వెలువడనుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా తొలి విడతలో ఎన్నికలు జరిగే గ్రామాల్లో ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. ప్రలోభాలకు తెరలేపిన అభ్యర్థులు చివరి నిమిషంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అధికారులు ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 166 పంచాయతీల్లో 28 ఏకగ్రీవం కాగా మిగిలిన 138 స్థానాలకు 506 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక మంచిర్యాల, నిర్మల్, కొమురంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఎన్నికల పోరు తీవ్రంగా ఉంది. మంచిర్యాలలో 81 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనుండగా 258 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. నిర్మల్లో 119 గ్రామాల్లో 459 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. నరేష్, మొదటి విడతకు సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నిర్వహణ కోసం అధికారులను ఏర్పాటు పూర్తి చేశారని చెప్పవచ్చు. మరి దీనికి సంబంధించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 506 గ్రామాల్లో 4222 వార్డుల్లో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేయడంతో 3 విడతల్లో దీనికి సంబంధించి ఎన్నికల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. కొన్ని స్థానాలు ఏకీగ్రీవం కావడం, మరికొన్ని స్థానాల్లో అసలు నామినేషన్లు పడకపోవడంతో వాటిని మినహాయించి మిగిలిన స్థానాలకు రేపు ఉదయం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు పూర్తి చేసి పూర్తి ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ కు కేవలం 1 రోజు మాత్రమే ఉండడంతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు గ్రామాల్లో ప్రయత్నాలు ముమ్మరంగా చేసుకున్నటువంటి అభ్యర్థులు ముమ్మరం చేస్తున్నారు. ఎలాగైనా సరే ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రత్యర్థులు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటి నిఘా పెట్టి వాళ్ళని ప్రలోభ పెట్టేందుకు కూడా సిద్ధమయ్యారని చెప్పేసి దీనికి సంబంధించి అధికారులు కూడా అడ్డుకట్ట వేసేందుకు కూడా పూర్తి స్థాయి నిఘా కూడా పెట్టి తనిఖీలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం చెప్పుకోవచ్చు. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 16.29 లక్షల మంది ఓటర్లు ఉండగా 1514 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అయితే తొలి విడత 506 గ్రామాల్లో గ్రామ పంచాయతీలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. జిల్లాల వారీగా చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లాలో మొదటి విడత 6 ఏజెన్సీ మండలాల్లో ఇచ్చోడ, గాదిగూడ, ఊటూరుతో పాటు ఇంద్రవెల్లి, నార్నూరు, సిరికొండ మండలంలో మొత్తం 166 సర్పంచ్ స్థానాలు, 1390 వార్డులు ఉండగా 166 గ్రామ పంచాయతీలు, 28 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలినటువంటి 138 పంచాయతీలు 506 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 1390 వార్డు స్థానాలకు 561 వార్డు స్థానాలు ఏకగ్రీవం కాగా మిగిలినటువంటి 829 వార్డులకు 1,450 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే జిల్లాలో పంచాయతీ ఎన్నికల
సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, 900 మంది పోలీసులకు విధులు కేటాయించామని. అయితే సిగ్నల్స్ ఇక్కడ ఏజెన్సీ ప్రాంతం కావడంతో కొన్ని ప్రాంతాలు మారుమూల ప్రాంతాలు సిగ్నల్ ఉండకపోవడంతో 31 సిగ్నల్ లేని ప్రాంతాలు గుర్తించి వెంటనే సమాచారం అందుకునేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని. అయితే జిల్లా వ్యాప్తంగా 79 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, 118 సమస్యాత్మక గ్రామాలను గుర్తించామని. దానికి సంబంధించి 46 కేంద్రాల వెబ్కాస్టింగ్ ద్వారా 33 కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లు నియమించి ఎప్పటికప్పుడు ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు కూడా పోలింగ్ కేంద్రాల్లో గట్టి బందోబస్తు ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారులు చెప్పారు. అయితే అలా అల్లర్లు జరగకుండా ఇంతకుముందు నేర ప్రవృత్తి కలిగినటువంటి 700 మంది నేరస్తులను బైండ్ ఓవర్ కూడా చేశామని, ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. అయితే మధ్యాహ్నం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే తొలి విడతలో 4 మండలాల్లో 90 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 6 చోట్ల ఏకీకరణ అయ్యారు. 3 గ్రామ పంచాయతీల్లో రిజర్వేషన్ అనుకూలించక మరో 3 చోట్ల మన నామినేషన్లు పడలేదు. దీంతో మొత్తం మిగిలినటువంటి 81 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 258 సర్పంచ్ అభ్యర్థులు గా ఉన్నటువంటి ఇది 816 వార్డులకు గాను 34 చోట్ల నామినేషన్లు దాఖలు కాలేదు. 269 వార్డులో ఏకగ్రీవం కాగా మిగిలినటువంటి 514 వార్డులు 1476 మంది బరిలో నిలిచారు. అయితే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో 24 వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు. అయితే దీనికి పోలింగ్ కేంద్రాల్లో ఇటు వృద్ధులు, దివ్యాంగులు వాటి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రత్యేక వీల్ చైర్లను కూడా ఏర్పాటు చేసి మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. రైట్, థ్యాంక్ ఫర్ ది అప్డేట్స్ నరేష్.